హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తెలంగాణ స్వాతి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీకోసం ఒక మంచి బ్యూటీ ప్రోడక్ట్ గురించి చెప్తానండి. ఇది ఎలాంటి ప్రమోషన్ అయితే కాదు, జస్ట్ నా ఓన్ కంటెంట్ మాత్రమే. ఇది చెప్పే వీడియో వచ్చేసి ముల్తాన్ మట్టి గురించి అనమాట. ముల్తాన్ మట్టి ఎప్పుడైనా యూజ్ చేశారా? చేయకపోతే ఒకసారి యూజ్ చేయండి. మీకు చాలా అంటే చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుందన్నమాట. ఇది జస్ట్ 45 రూపీస్ మాత్రమే ఉంటుంది. ఇది ఎక్కడైనా అంటే మెడికల్ షాప్లో మాత్రమే దొరుకుతుందన్నమాట. ఇది పెట్టుకోవటం వల్ల మన ఫేస్ పైన ఉన్న ట్యాన్ కానీ, ఆయిల్ స్కిన్ కానీ, ఇంకా ఫేస్ అయితే చాలా గ్లోగా ఉంటుంది. మరి ఇది ఎలా పెట్టుకోవాలో మీకు చూపిస్తాను చూడండి. సో ముందైతే ఒక చిన్న బౌల్ తీసుకోండి. మనకు లోపల ప్యాకింగ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది ప్యాకింగ్ కూడా. తర్వాత కావాల్సినంత పౌడర్ని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఎంత కావాలో అంత మన ఫేస్కి నెక్కి సరిపడా తీసుకోండి అనమాట. ఆ తర్వాత ఇందులోకి పాలు కానీ, రోజ్ వాటర్ కానీ, ఏదైనా సరే, ఏవి లేకపోయినా వాటర్ అయినా సరే అండి, వేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట. మరీ పల్చగా కాకుండా, మరీ థిక్గా కాకుండా, నార్మల్గా ఉండేలాగా మంచిగా ఫింగర్ పెట్టి లేదా బ్రష్ పెట్టి అయినా సరే మీరు కలిపేసుకోండి. నేనైతే ఫింగర్తోనే కలిపేస్తున్నానండి. కొద్దిగా నాకు థిక్ అనిపించింది, అలా అని చెప్పి ఇంకా కొన్ని పాలైతే పోసి నేనైతే మరొకసారి అంతా కలిపేసుకున్నానండి. సో ఫైనల్గా బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందనమాట. తర్వాత మనము అప్లై చేసుకునే ముందు ఫేస్ ఒకసారి మంచిగా క్లీన్గా నీట్గా కడిగేసుకోండి. తర్వాత ఫేస్ పైన మంచిగా ఇలా అప్లై చేసుకోండి. ఎప్పుడైనా ఇట్లా బొట్టులాగా ఫస్ట్ పెట్టుకోవాలి, తర్వాత ఫేస్ కూడా మొత్తం అప్లై చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇంకా కళ్ళ కింద, ముక్కు పైన, ముక్కు కింద, పెదవుల పైన, పెదవుల కింద, ఇట్లా టోటల్గా మొత్తం ఫేస్ మొత్తం కూడా మంచిగా నీట్గా మసాజ్ చేస్తూ అప్లై చేసుకోండి. తడి మీద మసాజ్ చేయటం వల్ల ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. డ్రై అయిన తర్వాత మటుకు మసాజ్ చేయకండి. మనకు తర్వాత ఫేస్ అంతా ఇట్లా అంటే పగిలిపోయినట్టు అవుతుందన్నమాట. సో పచ్చి మీద మంచిగా అప్లై చేసుకోండి. అలాగే నెక్ కూడా అప్లై చేసుకోండి. నెక్ అప్లై చేయటం వల్ల కూడా ఫేసు, నెక్ రెండు ఒకటే కలర్లో ఉంటుందన్నమాట. అదైతే అస్సలు మర్చిపోకండి. సో తర్వాత మరొకసారి అంతా మిగిలింది కూడా మంచిగా ఫేస్కి అంతా అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకొని కరెక్ట్గా 50 మినిట్స్ అయితే ఉండాలన్నమాట. 15 మినిట్స్ ఉండటం వల్ల మనకు ఫేస్ అయితే మంచిగా గ్లోగా తయారైపోతుంది. చూడండి, ఇలా డ్రై చేసుకోవాలన్నమాట. ఫ్యాన్ కింద ఉండొద్దు, అది ఎండిపోవాలన్నమాట. సో ఒక 10 మినిట్స్ తర్వాత లైట్గా మొత్తం అక్కడక్కడ డ్రై అయిపోయింది, కొద్దిగా పచ్చిగా ఉందన్నమాట. టోటల్గా 10 మినిట్స్ అయిపోయిన తర్వాత చూడండి ఫేస్ అంతా మంచిగా ఇలాగా ఆరిపోయిందనమాట. సో ఇప్పుడు లైట్గా మంచిగా చల్లనీళ్ళతోని ఇట్లా మంచిగా ఫేస్ అంతా ఇట్లా మసాజ్ చేసుకుంటూ కడిగేసుకోండి. చూడండి ఫేస్ అయితే మంచిగా ఇలా తలతల మెరిసిపోతుంది కదా. సబ్బు ఇలాంటిది వాడొద్దు అనమాట. సో ఫైనల్గా ఫేస్ వరకే నేను కడిగేసి మీకు చూపిస్తున్నాను. ఫేస్ అయితే చాలా నీట్గా క్లీన్గా ఉంది. సో తర్వాత చూడండి ఫేస్ మంచిగా ఇలా ఎంత ఫ్రెష్గా నీట్గా గ్లోగా ఉందో. నేను ఎప్పుడైనా ఇదే యూజ్ చేస్తాను. తర్వాత నార్మల్గా మన రెడీ అయిన తర్వాత చూస్తే ఇలా ఉంటాను అనమాట. మరి నేను నచ్చానా? బాగుందా? సో మీరు కూడా తప్పకుండా ఈ ప్రోడక్ట్ ఒకసారి వాడండి. చాలా అంటే చాలా బాగుంటుంది, బెస్ట్ రిజల్ట్ ఉంటుందన్నమాట. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.